నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినది సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఎదుటివారిపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం. ఒక వ్యక్తికి అన్నింటిలో కంటే భయంకరమైన దరిద్రం ఒంటరితనమే మరియు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదు అనే అభద్రతా భావం కూడా. చదవడం తెలియని మగాడికి దొరకకూడని పుస్తకమే స్త్రీ. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. గతం గురించి గుర్తుంచుకోండి, అలాగే రేపటి కోసం కలలు కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. ధర్మదేవత మేల్కొంటే అధర్మం గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది. ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించవలసిందే. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా నువ్వు కట్టుకున్న భార్యనైనా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు కూడా. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. ఒక వ్యక్తి చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు శుభాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అది మీ పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళు అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిదే కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. మీకు అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటాడు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు, అంతేకాని బంధాన్ని వదులుకోకు.
దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీ ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత అంత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్నపిల్లవాడితో సమానం. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు. విజయం నిన్ను గురించి గర్జించి చెప్తుంది. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. బరువైన బాధలు మోసేవారు విలువైన మాటలు చెప్పగలరు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక ఈగ ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. రాత్రి ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచన ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి. మంచి చేయాలి అంటే మనస్సు ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతకడం మంచిది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన బలం, మన బలహీనత రెండు మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వాళ్ళే. మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసుకునే చెప్పులనైనా వదలకు. లైఫ్లో ప్రతిదీ నువ్వు సాధించలేవు. కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు.
మోసం అనే ముసుగు వెనుక నిజాలు బయటపడనంత వరకు అందరూ మంచివాళ్ళే. నిన్ను నువ్వు గెలుచుకోవాలనుకుంటే ఆత్మస్థైర్యం ఒక్కటే సరిపోదు, ఆటలో నైపుణ్యం కూడా ఉండాలి. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం, చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. బాధైనా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, బాధలో ఉన్నామని తెలిస్తే బయటకి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. ప్రభావితం చేసేవారే పక్కదారి పడితే ఇక అనుసరించే వారి ఆలోచన అధోగతి పాలవుతుంది. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా పైకి ఎగిరి ఆనందిస్తాయి, కానీ మనుషులు మాత్రం మిగతా వారు ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు. కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది, కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. మిమ్మల్ని ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకండి. ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే మనకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీపం చిన్నది అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంది. అందుకే దేనిని చులకనగా చూడకూడదు. ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళను వదులుకోవడం తప్పు. మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలని అనుకోకండి, ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నచ్చితే పెద్ద తప్పు కూడా మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఎలా ఉన్నారు అని పలకరించే వారి కంటే నువ్వు బాగుండాలని కోరుకునేవారు ఉండడం గొప్ప విషయం. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువును భయపెడుతుంది, నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపండి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవుతాయి. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. ఒక మగాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. బాధ అంటే మనిషికి దూరం అవ్వడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది, అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. సరైన సమయం వస్తుందని వేచి చూడకండి, వచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోండి. గొంగలి పురుగు తన రూపం చూసి బాధపడేలోపు అందమైన సీతాకోక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే ఏ ఫలితము రాదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్లే విజయానికి సాధించగలరు. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే మీ గెలుపుని చూసి తల దించుకోవాలి. అలా ఉండాలి మీ విజయం. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు, జీవితం ఇంకా చాలా ఉంటుంది. నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియజేయి. అప్పుడే నిన్ను వాడుకోవాలనే ఆలోచన వారికి రాదు. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధము లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ
100 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అనుకొని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మంచితనం మంచిదే కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. మనలో మార్పు ఆహ్వానించలేనప్పుడు ఎదుటివారిలో ఆశించకూడదు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీకం, మరొకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలి అంటే మనసు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు, డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకో, అది ఆశయమైన బంధమైన. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. ఇలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ గడిపేద్దాం. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడం గొప్ప. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు చెప్పే మాటలు చెవులకు వినబడవు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనం పూర్తిగా సుఖపడకపోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై ఆరాటం. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఓటమి అంటే అంతం కాదు, గెలుపు అంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటని వెతికే వారే నిజమైన విజేతలు. ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. ఆశపడి బాధపడడం కంటే ఏది సాధించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. పొగడ్తలతో బతుకుతున్న వారికి మనుషులు గుంపు కావాలి, స్వయం కృషితో వెతుకుతున్న వాడికి ఆత్మవిశ్వాసమే తోడు. పెదాలు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళల్లోనే. మీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలా మందికి నచ్చకుండా మిగిలిపోతావు. గెలవాలన్న ఆశ బలంగా ఉంటే ఎన్ని అవరోధాలు ఉన్నా మీ ప్రయత్నం విజయ తీరాలకు చేర్చే తీరుతుంది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకోకు, ప్రేమ దాతగా ఉండు. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఎంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం. మనం దేనినైనా మనకున్న బలంతో సాధించాలి, అంతేకాని ఎదుటి మనిషిలోని బలహీనతను అడ్డు పెట్టుకొని సాధించకూడదు.